నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వేములవాడ రాజన్న క్షేత్రంలో ఉచిత కోడెల్ని పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో భక్తుల సందడి. రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో రైతులకు కోడెలు పంపిణీ చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రైతులకు కోడెలను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారికి కోడెముక్కు చెల్లించే సంస్కృతి ఉందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అనేక మంది భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి కోడెలను సమర్పిస్తారన్నారు. కోడెలను రైతులు తీసుకుని వారి వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగిస్తారన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతులకు ఉచిత కోడెలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, దేవాదాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతులకు కోడెలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రైతుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరించి పంపిణీ ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. రాజన్న ప్రసాదంగా స్వీకరించిన కోడెలను రైతులు వ్యవసాయ పనులకు ఉపయోగిస్తూ వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. రైతులు తీసుకున్న కోడెలను అధికారులు అప్పుడప్పుడు తనిఖీ చేసి వాటి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటారన్నారు. రైతులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోడెల సంరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో గోశాలలో షెడ్ల నిర్మాణం, సీసీ వంటి అనేక వసతులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. త్వరలోనే 40 ఎకరాల్లో అధునాతన గోశాల నిర్మాణం చేపడతామని తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలోకి వచ్చినటువంటి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారుల సమక్షంలో రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు, కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడెముక్కు చెల్లిస్తా అని చెప్పినటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను, నిజ కోడెలను స్వామివారికి సమర్పించిపోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం రూపొందించిన క్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కన్వీనర్గా వ్యవసాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక సంబంధించిన అధికారులు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి మిత్రులను కూడా ఇందులో కమిటీగా వేసి అర్హులైనటువంటి వారిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి పారదర్శకంగా జరుగుతున్న సందర్భం. రైతు సోదరులకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాజన్న ప్రసాదంగా అందేటువంటి కోడెలను చక్కగా ఆరోగ్యంగా ఉండే విధంగా వాటికి సకాలంలో సమయానికి మేత వేసేటువంటి విధానం,
కొంతమంది ఒకరిద్దరు అక్కడక్కడ తప్పుదారిలో పోతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించి అలాంటి వారిపైన ఫిర్యాదులు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక నియమాలను రూపొందించడం జరిగింది. ప్రతి నెల కూడా ఎక్కడికైతే ఈ కోడెలను పంపిణీ చేస్తున్నామో ఆ రైతుల దగ్గర ఈ కోడెలు ఉంటున్నవా లేవా, ఆ కోడెలను చక్కగా సంరక్షిస్తారో లేదా, ఆ కోడెలను వాళ్ళు వ్యవసాయ విధానానికి వాడుకుంటారో లేదా అని కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎక్కడైనా పొరపాట్లు చేసినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎప్పటికప్పుడు మరి ఆ పరిశీలనలో చర్యలు తీసుకుంటారని చెప్పిన మాట సందర్భం చెప్తూ నేను రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగాలని చెప్పని మరి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం గతంలో ఈ ప్రభుత్వం రాకంటే ముందు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి పేరు మీద ఇచ్చేటువంటి క్రమంలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినాయని చెప్పని దృష్టిలో పెట్టుకొని పేద రైతులకు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ కోడెల కోసం కూడా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి నిధుల ద్వారా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఇక్కడ ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణానికి, అంతేకాకుండా ఈ ప్రాంతంలో చక్కటి గోశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని దానికి కూడా నిధులు మంజూరు చేసే క్రమంలో సుమారు 30 నుంచి 40 ఎకరాల స్థలం కావాలంటే గౌరవ కలెక్టర్ గారు కూడా వేములవాడ అతి సమీపంలో స్థలాన్ని కూడా సేకరించి పంపేటువంటి ఏర్పాటు చేయడం, బహుశా త్వరలోనే గోశాలకు సంబంధించినటువంటి అధునాతన పద్ధతిలో గోశాల నిర్మాణం చేయాలి. ఎందుకంటే వేములవాడ రాజన్న ఆలయం సంబంధించి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకొని జరుగుతున్నటువంటి అభివృద్ధి, దానికి తోడుగా ఈరోజు గోశాలు కూడా రావడం మన సనాతన సాంప్రదాయంలో గోవులకు కోడెలకు ఉన్నటువంటి విశిష్టత ప్రాశస్యం గురించి తెలిసిన వారిగా వారి సంరక్షణ కోసం పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం అన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు ఆన్లైన్లో ఇంచుమించు 300 పైచీలకు దరఖాస్తు పెట్టుకున్న వారికి సమాచారం అందివ్వడం, వారికి ఈరోజు ఒక్కొక్క రైతుకు 2 ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర్ టెంపుల్లో ఉన్న గోశాలలో కోడెలుకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు మొత్తం అప్లికేషన్ ఆన్లైన్ సిస్టంలో పెట్టడం జరిగింది. అక్కడ ఇంట్రెస్టెడ్ మరియు ఎలిజిబుల్ ఉన్న రైతులు అప్లై చేస్తారు. దీని తర్వాత మా వెటర్నరీ మరియు వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ మరియు టెంపుల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ఒక్కొక్క అప్లికేషన్ వెరిఫై చేస్తున్నారు. దీనిలో దాదాపు 1.2 ఏకర్ నుంచి 5 ఏకర్ ఉన్న వాళ్ళు రైతులు, వాళ్ళు వాస్తవమైన వ్యవసాయం పర్పస్ కొరకనే ఆ కోళ్ళకి సేవలు తీసుకుంటారు. అలాంటి రైతులకి వెరిఫై చేసి మన రాజన్న సిరిసిల్ల మరియు జస్ట్ నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్ మండలాల్లో ఉన్న రైతులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అలాంటి అన్ని రైతులకి అప్లికేషన్స్ వెరిఫై చేసిన తర్వాత 248 అప్లికేషన్లు ఎలిజిబుల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ అందరు రైతులు ఇవాళ వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇక్కడ వాళ్ళకి అప్లికేషన్లు వెరిఫై చేసి వాళ్ళతో ఒక సెల్ఫ్ డిక్లరేషన్గా తీసుకొని వాళ్ళకి కోడెలు ఇస్తున్నాము. ఇప్పుడు మనకి వ్యవసాయ మరియు వెటర్నరీ శాఖ అధికారులు కూడా టైంలో అక్కడ ఆ రైతుకి ఫీల్డ్లో విజిట్ చేసి వాళ్ళు యాక్చువల్గా మన రాజన్న ప్రసాదం రూపంలో ఇచ్చిన కోడెలుకి మంచిగా చూస్తున్నారు లేరు, ఏం పర్పస్కి వాడుతున్నారు, అది కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ విజిట్స్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ మార్నింగ్ నుంచి రైతులు వస్తూ ఉన్నారు. మేము ఎక్కువ శాతం కోడెలుకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అండ్ ఇంకా దీని తర్వాత కూడా రెగ్యులర్ మేనర్లో ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఉన్న కోడెలకు కూడా ఇంకా మంచి ఏర్పాట్లు చేయగలుగుతాము. అండ్ ఉన్న కోడెలు కూడా అక్కడ ఉన్న రైతులకి యూజ్లో వస్తాయని ఆలోచనతో మొత్తం ట్రాన్స్పరెంట్ అండ్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. పడుతున్నాయి కదా, వాటి కోసం ఎలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? భక్తులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. రీసెంట్ వాళ్ళ కూడా 4 కోడెలు చనిపోయినాయి కదా, దాని గురించి. ఇప్పుడు మన గౌశాలలో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని
అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ దాదాపు 8 to 10 కూలర్స్ పెట్టడం జరిగింది. గ్రీన్ మెన్యూర్ ఇస్తున్నాము, అన్ని డ్రై మెన్యూర్, ప్రాపర్గా న్యూట్రిషన్, సఫిషియంట్ వాటర్ ఇస్తున్నాము. దీంతోపాటు మన డిస్ట్రిక్ట్ వెటనరీ ఆఫీసర్తో పాటు లోకల్ విఏఎస్ కూడా ఇక్కడ ప్రతి వారంగా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉన్నారు. సో దాట్ వాళ్ళకి ఏమైనా వ్యాధులు లేకుంటే, ఈ ఎండాస్ కాలంలో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది లేకుంటే మన కోడెలుకి మనము సేవ చేయాలి ఆలోచనతో మొత్తం టీం అదే పనిలో ఉంది. అదే దృష్టిలో పెట్టి ఇప్పుడు కోడెలు డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఫ్రీక్వెంట్గా ఇంకా 2 సారి కోడెలు డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే ఇక్కడ ఉన్న గోశాలలో ఉన్న కోడెలు సంఖ్యలు కూడా తగ్గిపోతుంది. ఇంకా ఉన్న కోడెలుకి మేము ఇంకా మంచిగా కేర్ ఇవ్వగలుగుతాము. శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఈరోజు ఉదయం సిరిసిల్ల పట్టణంలోని సిక్కువాడలో డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులో నిర్వహిస్తున్న బోయిని శ్రీనివాస్, బల్వీర్ సింగ్, చందర్ సింగ్లపై కేసులు నమోదు చేసి 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియచేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతాపరమైన అంశాల్లో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించినా, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీకాంత్, ఉపేందర్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రాత్రి పూట మందు అమ్ముతున్నారని, లేకపోతే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు సుందరయ్య నగర్లో చెకింగ్ చేయడం జరిగింది. చెకింగ్లో భాగంగా కొన్ని నెంబర్స్ ప్లేట్ లేని, తర్వాత డాక్యుమెంట్ లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీటిని చూసిన తర్వాత ఇది చేస్తారు. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఏదన్నా తప్పు చేస్తే, ఏదైనా చేస్తే కేసులు రిమూవ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఈ ప్రాంతానికి వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ కోసం ప్రోత్సహించొద్దు వాళ్ళను. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, మందు అమ్మడం కానీ లేకపోతే ఇంకేదైనా అమ్మడం కానీ చేయొద్దని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మంగళవారం కావడంతో అమ్మవారికి పట్నాలు వేసి బోనాలతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బద్దిపోచమ్మ ఆలయం భక్తుల బోనాలతో సందడిగా మారింది. నెత్తిన బోనాలతో శివపార్వతుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయంలో పట్నాలు వేసి పోచమ్మకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కల్లు శాఖ నైవేద్యంతో గావు పిల్లలను సమర్పించి చల్లగా చూడాలని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చలువ పందిలు వేసి ఏర్పాట్లు చేశారు.
రైతులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య అని కంచర్ల రవి గౌడ్ వెల్లడించారు. ఈరోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం దారుణమని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టు చేయడం ఇదేనా ఇందిరమ్మ పాలన, ఇదేనా ప్రజాపాలన అని రవిగౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల కష్టాలను వినడానికి వెళ్లే నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వం రైతుల సమస్యలపై ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా చూపుతోందన్నారు. ప్రజల తరపున మాట్లాడే నాయకులను అరెస్టులతో భయపెట్టాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన మండిపడ్డారు. వెంటనే హరీష్ రావుతో పాటు అరెస్ట్ చేసిన ఇతర నేతలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరెల్లి వినయ్, శ్రీనివాస్, శేఖర్, నవీన్, వంశీ, ఎండి జామీర్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పులే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్లో ఆహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్టు చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కుల మీద తర్వాత చదివే ఉన్నత తరగతులకు మీకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలోని 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ నినాదంతో నిర్వహించారు. ఈరోజు వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, మనం వ్యక్తి ఆరోగ్యంగా తన జీవన శైలిలో మార్పులు అనగా పౌష్టికాహారం, వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టడం, పిల్లల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పాటించాలని, ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉంచడం ఆరోగ్య శాఖ విధుల్లో ముఖ్యమైనదిగా జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో రాజ్ కుమార్, వైద్యాధికారి సాహితీ, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేములవాడ రాజన్న క్షేత్రంలో ఉచిత కోడెల్ని పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో భక్తుల సందడి. రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.